హైదరాబాద్లోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. నాలాల పూడికతీత, చెరువుల పునరుద్ధరణ చాలా మంచి నిర్ణయమన్నారు. ఎన్ని విమర్శలొచ్చినా అందరికీ మంచి చేయాలనే నిర్ణయంతో ముందుకెళ్తున్నారని తెలిపారు. కబ్జాకు గురైన వాటిని పునరుద్ధరించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డికే సాధ్యమన్నారు. చెరువుల పునరుద్ధరణలో ప్రతిపక్షాలకు మంచి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు అరికపూడి గాంధీ. ఎప్పుడు తుఫాన్ వచ్చినా ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ప్రజలు బయటకు రాకూడదు అనే అడ్వర్టైజ్మెంట్లు కూడా చూస్తూ ఉన్నాం. అప్రమత్తంగా ఉండండి, స్కూల్స్కి సెలవులు ఇస్తున్నాం అనే పరిస్థితులు. ఈ పరిస్థితులన్నీ అధిగమించాలి అని అంటే మనం ఏం చేయాలా? ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు తప్పించి రెండో ఉద్దేశం కాదు. ఈ కార్యక్రమాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా చేయాల్సిన బాధ్యత, పార్టీలకు అతీతంగా చేయాల్సిన బాధ్యత. మరి అక్కడ వేల కోట్ల రూపాయల గంగా నదికి కాశీ ఉత్సవాల్లో భాగంగా మోడీ గారు ఎలా ఖర్చు పెట్టారు? అక్కడ వేల కోట్లు, దానిలో 1/4 ఇచ్చినా తెలంగాణ అయిపోతుంది. 1/4 ఇవ్వకపోయినా, ఆర్థికంగా సహకరించకపోయినా, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళి అన్ని కోణాల్లో సంక్షేమము, అభివృద్ధి రెండింటిని కూడా రెండు కళ్ళు అని చెప్పి తీసుకొని ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. మనమంతా కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. పార్టీలకి ఎంత ఖర్చు పెడుతున్నాం, అలాగే వేల కుటుంబాలను బతికించడానికి, వేల కుటుంబాల ఆరోగ్యం బాగుపరచడానికి కూడా ఒక్క చెరువు దత్తం తీసుకోండి. అది స్కూల్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్ కావచ్చు, కార్పొరేట్ కంపెనీ కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు. చక్కగా మీ బోర్డు పెట్టుకోండి, గౌరవిస్తాం. మా పిల్లలందరూ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అభినందనలు తెలుపుతూ వేల కుటుంబాలని దీపం పెట్టినటువంటి మహానుభావులుగా గుర్తిస్తాం. అవసరమైతే అఫీషియల్గా ప్రభుత్వం నుంచి కూడా మీకు ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందన కార్యక్రమం చేస్తాం తప్పించి ఎక్కడా కూడా కించపరిచే ప్రసక్తి లేదు. మరి ఇవాళ హైడ్రా వాకింగ్ ట్రాక్ల్లో కానీ, గ్రీన్లో కానీ, ఆక్యుపేషన్లో కానీ కీలక పాత్ర పోషిస్తూ ఉంది. వాటిల్లో కూడా సమన్వయం చేసుకుని కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమించి కార్యక్రమాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చారు. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుని చెరువులు పునరుద్ధరణ ఏకైక లక్ష్యంగా, చెరువులు పునరుద్ధరణే సాధనే ధ్యేయంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి